గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు కళ్లతప్పాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో ఎక్కడికక్కడే ఎండిపోయాయి. ప్రకృతి వనాల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసింది. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పట్టించుకునేవారు లేక పల్లెల్లో ప్రకృతి వనాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పల్లెల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. వాటి నిర్మాణానికి లక్షలు ఖర్చు చేసింది. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో క్షేత్రస్థాయిలో పల్లెల్లో ప్రకృతి వనాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. సరైన నిర్వహణ, అధికారుల పర్యవేక్షణ లేక ప్రకృతి వనాలు నేడు ఎడారిలా మారాయి. మొక్కలు దెబ్బతినకుండా కంచెలు, బోర్డులు ఏర్పాటు చేశారు తప్ప వాటికి నీరు అందించడం విస్మరించారు. కనీసం ఎండిపోయిన మొక్కల స్థానంలో వేరే మొక్కలు నాటకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల నిర్వహణ అధికారులు గాలికి వదిలేశారు. కొన్ని పల్లె ప్రకృతి వనాలలో పశువులు, మేకలు సంచరిస్తున్నాయి. మరికొన్ని పల్లె ప్రకృతి వనాలలో మొక్కలకు నీరు అందక ఎండిపోయాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పంచాయతీలకు అందించిన ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లు నిరుపయోగంగా మారాయి. కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లకు డీజిల్ కొరత ఉండడంతో ట్యాంకర్లను మూలన పడేశారు. ఇప్పటికైనా జిల్లా, మండల అధికారులు చొరవ తీసుకుని పల్లె ప్రకృతి వనాలపైన దృష్టిని సారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.